ఈరోజు హైదరాబాద్లో మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఏమంటున్నారు? ఇవాళ యాక్చువల్గా ఈ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు. పిల్లల్ని కూర్చోబెట్టుకొని కూడా రాజకీయాలు మాట్లాడతాడు. స్కూల్ పిల్లల ముందు కూడా బూతులు మాట్లాడుతుంటాడు. ఉపాధ్యాయులను కూర్చోబెట్టుకొని కూడా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇవాళ కూడా మాట్లాడినాడు. ఇవాళ మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఏమంటాడు? మీరు చదువు చెప్పిన పిల్లలు, మీరు చదువు చెప్పి ఇంజనీరింగ్ చదివిన పిల్లలు దరఖాస్తు కూడా రాయరాదు వాళ్లకు అని చెప్పి అంటే ఇలా చదువు చెప్పిన ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినారు. ఉపాధ్యాయులు మీ సమస్యలేం అడగకండి, మీ స్కూళ్ల సమస్యలు ఏమని ఉంటే చెప్పండి అంటున్నాడు. ఉపాధ్యాయులు ఏం అడగద్దట. పోనీ ఆ స్కూల్లో అన్నా ఆయన అంటాడు నేను విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు. ఇవాళ నువ్వు నిజంగా బాగా చేసినవా బాగా చేయలేదా అనేది నీకు నువ్వు కాదు కదా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. పిల్లలు ఇవ్వాలి, ఉపాధ్యాయులు ఇవ్వాలి, లేదా ప్రజలు ఇవ్వాలి. నువ్వే పరీక్ష రాసి నువ్వే మార్కులు వేసుకుంటావు రేవంత్ రెడ్డి. ఇవాళ స్కూళ్లలో మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, చాలా స్కూళ్లలో పోతుంటాం. ఈ ఇయర్ స్కూల్ గ్రాంట్ వచ్చిందా అమ్మా? ఇప్పటిదాకా స్కూల్ గ్రాంట్ రాలే. చాక్ పీస్లకు కూడా స్కూళ్లలో పైసలు లేవు. స్కావెంజర్ను పెట్టినా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. గత సంవత్సరం 3 నెలలు, అంతకుముందు 4 నెలలు, 7 నెలల జీతం స్కావెంజర్లకు పైసలు వచ్చిన పరిస్థితి లేదు. మన ఊరు మనబడి మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలైనా పిల్లలకు ఇప్పటిదాకా బట్టలు కూడా రానటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల ధరలు పెరిగిపోతే కనీసం అన్నం కూడా పిల్లలకు పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ ఎంఈఓ పోస్టులు ఖాళీ, డిఈఓ పోస్టులు ఖాళీ. ఇవాళ ఒక్క పోస్టు కూడా నింపినటువంటి పరిస్థితి లేదు. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసిన అంటాడు. సిద్దిపేట జిల్లాలో కానీ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిందా? అసలు అది ప్రారంభమైంది, అంతకంటే లేదు. మన ఊరు మనబడిని అర్ధాంతరంగా ఆపేసినారు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ 2.5 సంవత్సరాల్లో ₹1 కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినావు. మెగా డిఎస్సి అన్నావు, ఉత్తదే అయిపోయింది. ఇన్ని సమస్యలు ఉన్నాయి విద్యాశాఖలో. నువ్వు చేసిందేమి లేదు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూశాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా నువ్వు? ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏది ఏమైనా ఇవాళ సందర్భం సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ తీసుకురావాలి. ఇవాళ ఓపీఎస్ విషయంలో మీరు మీ యొక్క పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలియజేస్తుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. మీ న్యాయబద్ధమైన డిమాండ్ను, ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీని అమలు చేసేదాకా కూడా తప్పకుండా మీ వెనుక మేముంటాం. ఇవాళ సిద్దిపేటలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అసెంబ్లీలో కూడా, హైదరాబాద్ లో జరిగే మీ పోరాటానికి కూడా తప్పకుండా మేము పూర్తి మద్దతును, సహకారాన్ని కూడా అందజేస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మీ ఓపీఎస్ విధానం కోసం 6 డిఏలు వచ్చే విధంగా, పీఆర్సీ అమలయ్యే విధంగా, ఈహెచ్ఎస్ లో ఉన్నటువంటి లొసుగులు సరిచేసేదాకా కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తామని, మీ యొక్క పోరాటానికి ఇంకా గట్టిగా ముందుకు వెళ్ళాలి. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని మనవి చేస్తూ, మరి ఈరోజు నిజంగా నన్ను ఇంటికి వస్తామంటే వద్దు, నేనే మీ దగ్గరకు వస్తా, మీ దరఖాస్తు ఏదో మీ మీటింగ్ లోనే ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి వచ్చాం. తప్పకుండా మీ యొక్క అంశాన్ని రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడతాం, అసెంబ్లీలో మాట్లాడతాం, రాష్ట్ర వేదికల మీద కూడా మీకు మద్దతుగా మాట్లాడతామని చెప్పి మనవి చేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రిప్రజెంటేషన్ జిల్లా రాష్ట్ర బాధ్యులు రావాలి. జిల్లా రాష్ట్ర బాధ్యులు సిబిఐ సంబంధించి
మన సిద్దిపేట జిల్లా ఓపీఎస్ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి అధ్యక్షుడు దేవరాజు గారికి, నిజానికి దేవరాజు అన్న మేమందరం వచ్చి నీకు దరఖాస్తు ఇస్తాము, నువ్వు క్యాంప్ ఆఫీస్ లో ఉంటావా అని అడిగాడు. నేనేం చెప్పిన, దేవరాజ్ మీరు నా దగ్గర రావడం ఎందుకు, నేనే మీ దగ్గరికి వస్తాను, మీకు సంఘీభావం ప్రకటిస్తాను అని దేవరాజుకు చెప్పి ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. సో మన జిల్లా అధ్యక్షుడు దేవరాజు గారికి జన జాగరణ యాత్ర పెట్టి 2,60,000 మంది ఉద్యోగుల ఆకాంక్షల్ని నిజం చేయడానికి కృషి చేస్తున్నటువంటి మరి మీ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ గారికి, అదేవిధంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి శశికుమార్ గారు, రఘురాం గారు, ఉదయశ్రీ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్యాదరి పరమేశ్వర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారు, టీఎన్జీఓ విక్రమ్ రెడ్డి గారు, పిఆర్టీయూ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారు, శశిధర్ శర్మ గారు, అన్ని ఉపాధ్యాయ సంఘాలు యాదగిరి గారు, శ్రీధర్ గారు, సుశాంత్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మురళీ గారు, టీపీఆర్టీయూ జనార్దన్ రెడ్డి గారు, ఎస్జీటీయూ శ్రీరామ్ శ్రీనివాస్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, సురేష్ కుమార్ గారు, అదేవిధంగా ఏర్వ అశోక్ గారు, తోట సతీష్ గారు, శ్రద్ధానందం గారు, ఆశ లక్ష్మణ్ గారు, చాలా మంది ఉన్నట్టున్నది, నన్ను తప్పు పట్టుకోవద్దు. అన్ని సంఘాల ప్రతినిధులకు ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మీ యొక్క ఆకాంక్షను ఇంత బలంగా వినిపించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఉద్యోగులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఓపీఎస్ సాధన కోసం మీరు ఇంత గట్టిగా ఈ మీటింగ్కి వచ్చి నిర్వహిస్తున్నారంటేనే మీ యొక్క బలమైన ఆకాంక్షను మీరు వెలిబుచ్చుతా ఉన్నారు. నిజానికి మీరు అడిగిందేమి గొంతెమ్మ కోరిక అసలే కాదు, మీరేమి కొత్త కోరిక కోరడం లేదు. ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, రాగానే ఓపీఎస్ చేస్తామని మీ అందరికీ ఆపద మొక్కులు మొక్కారు. మేం గెలవగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి ఆ రోజు నమ్మబలికిండు ఈ రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు ఏమన్నా తొందరపడ్డారా? పుణ్యకాలం సగం దాటింది. వాస్తవానికి 2.5 సంవత్సరాలకు సగం 30 నెలలు అయితే సగం టైం అయిపోతుంది. ఇవాళ మీ స్థితప్రజ్ఞ గారు కానీ మీ రాష్ట్ర కార్యవర్గం 30 నెలలు వేచి చూశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 32 నెలలు అయింది. జరిగిన కాలం ఎక్కువ, ఉన్న కాలం తక్కువ. సగం సమయం ఇచ్చి 30 నెలల పాటు అన్ని వేదికల మీద విజ్ఞప్తులు చేసి ఎంత చెప్పినా ముందుకు రాకపోతే ఈరోజు జన చైతన్య యాత్ర పెట్టుకొని మీరు బయలుదేరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు. మీరు అడిగిందల్లా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ తెస్తామని ఇచ్చిన హామీని అమలు చేయమని మాత్రమే మీరందరూ కూడా కోరుతా ఉన్నారు. ఆ రోజు ఎన్ని మాటలు చెప్పినారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 నెలల్లో పీఆర్సీ తెస్తామన్నారు, పెండింగ్ లో ఉన్న డిఏలన్నీ వెంటనే ఇచ్చేస్తామన్నారు, అద్భుతమైన ఈహెచ్ఎస్ పాలసీ తెస్తామన్నారు.